వెంకీ వ్యూస్. ఈ మధ్యనే గద్దర్ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగిందండి. అదే నంది అవార్డ్స్‌గా మనం గతంలో పిలుచుకునేటటువంటి గద్దర్ అవార్డ్స్‌ని అయితే ఈ మధ్యనే రిలీజ్ చేయడం జరిగింది. 2025కి గాను గద్దర్ అవార్డ్స్‌ని అయితే రిలీజ్ చేశారు. అందులో చాలా సినిమాలకి, చాలా మంచి సినిమాలకే అవార్డ్స్ వచ్చినాయనే చెప్పాలి. దానిలో భాగంగా 'రాజు వెడ్స్ రాంబాయ్' గాని, 'దండోరా' గాని, 'తండేల్' సినిమాకి కానీ, ఇలాగ రకరకాల కేటగిరీలో అయితే చాలామంది చిన్న చిన్న సినిమాలకు కూడా వచ్చినాయి. ఇది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే కేవలం ఒక పెద్ద సినిమాకి మాత్రమే రెగ్యులర్‌గా వచ్చే టైంలో చిన్న సినిమాలకు కూడా అవార్డుని వాళ్ళు జ్యూరీ వాళ్ళు ప్రకటించడం చాలా పార్షియాలిటీ లేకుండా వీళ్ళు చేశారు అని అయితే ఖచ్చితంగా ఇందులో కనపడుతుంది. కాకపోతే ఇందులో ఒక లోటైతే నాకైతే కనిపించిందండి. ఏంటి ఆ లోటు? ఎక్కడ మిస్ అయ్యారో, ఎందుకు మిస్ అయ్యారో అయితే తెలీదు గానీ, మిస్ అంటే ఏదో ఒక అవార్డ్ ఇచ్చి పక్కన పెట్టేసినట్టయితే నాకనిపిస్తుంది. అదేనండి 'అఖండ 2' మన దేశం గురించి, ధర్మం గురించి, దేశం, ధర్మం, ఆహ్, దేశభక్తి, దైవభక్తి ఎలా ఉండాలి? మన దేశం దేని మీద నిలబడి ఉన్నది? అనేటటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి రెండాటిలిని రిలేట్ చేస్తూ, మనం జనరల్‌గా దేశభక్తి సినిమా మాత్రమే చూస్తాం. లేదంటే దైవభక్తి సినిమా మాత్రమే చూస్తాం. కాకపోతే రెండాటిలిని మేళవించి ఒక సినిమాలోకి తీసుకురావడం, ఆ కంటెంట్‌ని 2½ అవర్స్ ఎక్కడ హంగులు, ఆర్భాటాలు లేకుండా జనాన్ని కూర్చోబెట్టడం, ఒక ఒక ఫీల్ గుడ్ ఉండేటటువంటి సినిమాగా, ఒక మంచి కమర్షియల్ యాంగిల్‌లో చూపించినటువంటి సినిమా 'అఖండ 2'. అయితే ఈ సినిమాకి కేవలం ఒక మేకప్ ఆర్టిస్ట్ గోవింద్ ఎవరో ఉన్నారు. ఆయనకి మాత్రమే ఈ అవార్డునిచ్చి పక్కన పెట్టడం చాలా అన్యాయం అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఆడడం విషయంలో గానీ, రిలీజ్ విషయంలో గానీ, కుట్రలు పన్నారు అవి ఇవి అని అంటుంటే, ఏముంటాయి వాళ్ళలో అన్న ఒక డౌట్ అయితే కలిగింది. అయితే ఇప్పుడు అవార్డు రాకపోవడం పైన కూడా చాలా అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గానీ, అలాగే సినిమా ఆడియన్స్ కానీ. 'అఖండ 2' సినిమాకి ఎందుకు ఎటువంటి అవార్డు రాలేదు? ఏ కేటగిరీలోకి ఇది సరిపోదా? దేశానికి సంబంధించో, లేదంటే దైవానికి సంబంధించో ఒక మంచి ఫిల్మ్ కింద ఏ కేటగిరీలోనూ వాళ్ళు తీసుకోలేకపోయారా? ఎందుకు తీసుకోలేకపోయారని అయితే డౌట్‌లయితే వస్తున్నాయి. ఖచ్చితంగా మేకప్ ఆర్టిస్ట్‌కి ఇవ్వాల్సిందే. బాలకృష్ణ గారి గెటప్‌ని చూపించడం. బాలకృష్ణ గారు లాంటి ఒక వ్యక్తిని ఆయన నందమూరి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఎసెట్టే ఈ గెటప్ ఏసిన వాళ్ళు అందులో సరిపోతారు. సో, అంతవరకు ఓకే. ఆ గెటప్‌ని కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏఐలో గూడా మనం గూడా అఖండ గెటప్ ఏయొచ్చు. ఆ స్టేజ్‌కొచ్చేసింది. అంటే అంత మాత్రాన మేకప్ ఆర్టిస్ట్‌ని కించపరిచినట్టు కాదు. సో, మీరు ఇవ్వాల్సిన కేటగిరీలో అయితే ఇవ్వలేదు. గద్దర్ అవార్డ్స్ ఏదైతే ఉందో స్టేట్ అవార్డ్స్ ఇవ్వాల్సిన కేటగిరీలో ఇవ్వలేదు. సంభాషణలు బావున్నాయి సినిమాలకు సంబంధించి. బాలకృష్ణ గారి ఓకే. బాలకృష్ణ గారికిస్తే పెద్ద హీరోకి ఇచ్చారు. పార్షియాలిటీ చూపిచ్చారని అంటారేమో. ఓకే. డైలాగ్స్ చాలా బావున్నాయి సినిమాకి సంబంధించి. ఇంకా రకరకాల వాళ్ళు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ గానీ, కథ గానీ, వేరే కేటగిరీలో కూడా అవార్డయితే ఖచ్చితంగా వచ్చుండొచ్చు. మెయిన్ కేటగిరీస్‌లో కూడా అవార్డు వచ్చుండొచ్చు. కానీ 'అఖండ 2' పైనైతే ఖచ్చితంగా కుట్ర జరిగిందనైతే నమ్మాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఈ అవార్డ్స్‌ని బట్టయితే మనకు అర్థమవుతుంది. సో, మిగతా సినిమాలకి 'దండోరా' మంచి సినిమా. ఎక్కడా కూడా కులం అనే పేరు లేకుండా ఒక మంచి స్టోరీని తీసుకొని కొత్త వాళ్ళు చాలా ఎక్సలెంట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు సినిమా నిర్మాతలు గాని. అలాగే సేమ్ 'రాజు వెడ్స్ రాంబాయ్', ఈటీవీ విన్ లాంటి ఒక రామోజీరావు గారు లాంటి ఒక పెద్ద సంస్థని కింద వచ్చిన సినిమా ఒక చిన్న సినిమా. అది కూడా గొప్ప విషయమే. సో, దానికి అవార్డు రావడం, శివాజీ గారికి అవార్డు రావడం, ఇలా రకరకాల కేటగిరీలో వచ్చిన అవార్డ్స్ అన్నీ సాటిస్ఫాక్షన్ ఇచ్చినాయనే చెప్పాలి. ఏదో అనాలి కదా అని అయితే కాదు. ఖచ్చితంగా మంచి అవార్డ్స్ మంచి సినిమాలకే ఇచ్చారు. 'అఖండ 2' కూడా ఇచ్చుంటే బావుంటదని సోషల్ మీడియాలోనూ వస్తుంది. అలాగే వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా. ఎందుకంటే బాలకృష్ణ గారి అభిమానినైతే నేను కాదు. ఆహ్, సినిమా అంటే ఇష్టపడే వ్యక్తిని మాత్రమే తప్ప ప్రత్యేకంగా బాలకృష్ణ గారి అభిమానినైతే కాదు నేను. నేను ఇష్టపడే హీరో వేరే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక మంచి సినిమాకి వీళ్ళు ఎందుకు అవార్డు ఇవ్వలేదు అనేటటువంటి ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉందని చెప్పాలి. సో, ఇది ఫ్రెండ్స్ 'అఖండ 2' పైన మరొక్కసారి కుట్ర జరిగిందని అయితే అనిపిస్తుంది. సో, మీకేమనిపిస్తుంది అనే విషయాన్ని అయితే మీరు కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీరెవరైనా బాలయ్య బాబు ఫ్యాన్ అయితే జై బాలయ్య అని చెప్పి కమెంట్ చేయండి. నిజంగా 'అఖండ 2'కి ద్రోహం జరిగిందా గద్దర్ అవార్డ్స్ విషయంలోనైతే మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.